ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జానిరెడ్డి. సో హెచ్ఆర్ ఓటర్ సర్వే. సో మన మరి 2005 జనవరి ఫిబ్రవరిలో ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి సర్వే స్టార్ట్ చేశాను. అయితే ఇంతకుముందు లాస్ట్ 2 టైమ్ ఎలక్షన్స్ జరిగాయి. నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. అది ఏంటంటే టూ టైమ్స్ పోయిన లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైం కూడా నేను రిలీజ్ చేశాను. మరి 2025 అంటే 2020 మరి 2016లో. సో ఈ 2 టర్మ్స్ నేను ఢిల్లీలో అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. సో మరి లాస్ట్ టైం నేను చెప్పాను కూడా, ఏమని చెప్పాను, ఆప్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేజ్రీవాల్కి 55 నుంచి 65 బిలో సీట్స్ వస్తాయి, అసెంబ్లీ సీట్స్, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే కూడా మీకు క్లియర్గా చెప్పాను. అంతకుముందు ఎలక్షన్స్లో మరి 50 నుంచి 60 బిలో ఆప్కి సీట్స్ వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా చెప్పాను. ఈ రెండు మరి 2 టర్మ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. మీకు మొత్తం కూడా బీజేపీకి ఎన్ని వస్తాయి అన్నీ కూడా క్లియర్ డీటెయిల్ అనాలిసిస్ ఎగ్జిట్ పోల్స్లో నేను రిలీజ్ చేసినప్పుడు క్లియర్గా రిలీజ్ చేశాను. అయితే మీరు మోర్ డీటెయిల్స్కి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అయితే ప్రజెంట్ మరి 2025 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అంతకుముందు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఆపు పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నేను లాస్ట్ టైం చెప్పాను కూడా. సో పంజాబ్లో ఆపు ఖచ్చితంగా చాలా సెకండ్ ప్లేస్ స్ట్రాంగ్గా ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేసే స్కోప్ ఎక్కువగా ఉందని కూడా చెప్పాను కూడా. అండ్ అక్కడ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల ఆప్కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాను. ఇప్పుడు మరి ప్రెజెంట్ సర్వే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడాలి అలయన్స్ ఎవరెవరితో పెట్టుకుంటారు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి సో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. మీరు మొన్న చూసే ఉంటారు, మహారాష్ట్రకి సంబంధించిన మరి జార్ఖండ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎందుకు కొద్దిగా మనం ఖచ్చితంగా చెప్పినవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఇంటర్నల్గా కొన్ని ఈవీఎంలో బ్యాటరీ స్టేటస్ అప్డేట్ అని కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో అది మరి ఎప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మరి వీవీప్యాట్ల మీద లాస్ట్ కౌంట్ తీసుకొని ప్రతి బూత్లో ఆ కౌంట్ ద్వారాగా కౌంట్ చేయమని కూడా నేను చెప్పాను. అయితే ఇంకా మరి ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఈ పాయింట్ మీద ఎవరు కూడా మాట్లాడట్లేదు. అదే కొన్ని అవకాశాల కోసం కొంతమంది ఈ కవర్ చేస్తున్నారు ఇది. సో అది మెయిన్. సో ఇప్పుడు ప్రెజెంట్ మరి కేజ్రీవాల్ గారు చీఫ్ మినిస్టర్ గారు రిజైన్ చేసేసి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి ఆమె ఆశీష్ గారు వచ్చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో ఇక్కడ మరి ఇక్కడ ఏంటంటే మెయిన్, సో కొంత 2 టర్మ్స్గా మరి ఢిల్లీలో రూలింగ్లో ఉన్నది. ఇది 3rd టైం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 3rd టైంలో మరి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. అయితే ఈ లాస్ట్ 2 టైమ్స్లో చాలా ఇప్పుడు చూసుకుంటే చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. పొలిటికల్ రీజన్స్ కూడా కొత్త రీజన్స్ కనపడుతున్నాయి. ఓకే. సో నీకు మరి నేను ఒక అంటే ఎలక్షన్ జరగబోయే డే ముందు ప్రీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాను. ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేస్తాను. అయితే ఈసారి నేను కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాను. మరి మహారాష్ట్రకి సంబంధించింది, జార్ఖండ్కి సంబంధించింది కూడా నేను క్లియర్ అనాలిసిస్ కూడా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.